గారు వీటన్నిటిని కాగితాలను తీసి కొన్ని కాగితాలు ఆఫీసులో లేకపోతే రకరకాల దగ్గర ఉన్న కాగితాలు అన్నిటిని కూడా జమ చేసి ఒక క్రొనాలజీ డెవలప్ చేసి ఒక థీసిస్ బుక్ లాగా తయారు చేసి వివరాలు అన్నిటిని పొందుపరిచిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ బండారం బయటపడ్డది, నిజాలు ఎట్లయినా బయటికి వస్తాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిజాలు బయట పెట్టే లోపలనే, నిజం గడపదాపే లోపల అబద్ధాన్ని ఊరంతా తిప్పాలని చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బయలుదేరి మేము కృష్ణానది జలాలలో అన్యాయం జరుగుతుంది బహిరంగ సభలు పెడతామని అన్నారు అధ్యక్ష. అందుకే బహిరంగంగా ఎందుక ముఖాముఖి మమ్మల్ని నిలదీయి, ఒకవేళ మీకు అంత మోజుండి మా బట్టలు ఊడదీసినా సరే రాండి చూడండి అని చెప్పి వాళ్ళకు ఆహ్వానించి సభకు పిలిచినాం అధ్యక్ష. సభకు రాకుండా పోయి ఈరోజు తెలంగాణకి ఈ రకంగా అన్యాయం చేసి ఈ తెలంగాణకు జరిగిన అన్యాయంలో ఈరోజు కేటాయించిన జీవోల వివరాలు కూడా ఈరోజు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మొత్తం తీసుకెళ్తున్న నీళ్లు 4.47 టీఎంసీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 లోపల వాళ్ళు 13.17 టీఎంసీలకు పర్ డే నీటి దొంగతనానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అధ్యక్ష. అవి పోతిరెడ్డిపాడు కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, లేకపోతే జిఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎస్ఆర్బిసి కావచ్చు, ఎస్కేప్ కెనాల్ నిప్లవాగు కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఇట్లా ముచ్చుమర్రి కావచ్చు, వెలుగొండ కావచ్చు, ఈ అన్ని కలిపి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకిచ్చిన బహుమానం వాళ్ళిద్దరూ 4.47 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ నీటి దొంగతనాలకు అవకాశం ఉంటే 13.17 టీఎంసీలకు దాన్ని పెంచుకునే బహుమానం ఈరోజు వాళ్ళు మనకిచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సభలో చర్చిస్తే ఈ వివరాలన్నిటిని ముందల పెడితే ఈ వివరాల ప్రాతిపదికన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి అని మేము కోరుకున్నాం. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు వాళ్ళు రాలేదు అధ్యక్ష. అదేవిధంగా జీవోలు కానీ జీవో ఎంఎస్ నెంబర్ 69 కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ది మా హయాంలోనే మేమున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకుంటూ ఈ రోజు వరకు దీనికి దిక్కు దివానం లేకుండా పోయింది. 10 సంవత్సరాలు దీని మీద పనులు మొదలు పెట్టలేదు, 10 సంవత్సరాలు ఈ ఊసే లేదు. ఈ మధ్యకాలంలోనే మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు మీకు చెప్పిన దానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ కూడా ఈరోజు తీసుకొని వచ్చిన అధ్యక్ష. మీటింగ్ మినిట్స్ ఏదైతే జరిగిందో, మీటింగ్ మినిట్స్ హెల్డ్ 18th and 19th June 2015 to discuss issues related to regulation of water by Krishna River Management Board. ఇందులో సంతకం వల్ల నాది లేదు అని బుకాయించకుండా ఇందులో క్లియర్గా ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ ఆఫ్ ది 2 states as mentioned in the list of project dated 18/10/2013. జోషి గారు సంతకం అధ్యక్ష. ఇవన్నీ ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ&CAD గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2015లో మొట్టమొదటి సంతకానికి సంబంధించిన డాక్యుమెంట్ సభలో పెడుతున్నా, ఇవి సభకిస్తా సభ రికార్డులకు తీసుకురావాలి.